ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 30, 31 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు ఎలాంటి రహస్యం బయటపడబోతుంది, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మీ ఎదుగుదలను ఆపివేసేవారు, మీ జీవితంలో మీరు ఎదగకుండా మిమ్మల్ని నాశనం చేయాలని మీ పక్కనే ఉంటూ మీ గురించి చెడు ప్రచారాలు చేసేవారు ఎవరు అనేటువంటి పూర్తి రహస్యం ఈ రోజున బయటపడబోతుంది. కాబట్టి వీడియో రహస్యంగా చూడండి. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు మీకు ఎలాంటి రహస్యం బయటపడుతుంది, దానివల్ల మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మార్చి 30, 31 తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. గతంలో మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను పే చేస్తూ ఉన్నారు. నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎవరినైతే మీరు నమ్ముతున్నారో, ఎవరు అయితే మీ వారు అనుకుంటున్నారో వారే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఎంతో ఆలోచిస్తూ ఉంటున్నారు. నేను అందరికీ సహాయం చేస్తారు కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు దైవాన్ని నిందించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. గతం తాలూకా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఎందుకంటే వాళ్ళని మనం అనుకునే ప్రతి మాట వారితో పంచుకొని, వారికి చెప్పి మంచి చెడు వారితో పంచుకుంటూ ఉన్నాము. అంటే మంచి చెడు పంచుకొని ఉన్న ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని పెంచుకున్నవారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎవరైతే మీరు నమ్ముతున్నారో వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అటువంటి మానసిక మీకు ఎన్నో సందర్భాల్లో ఎదురవుతూ వస్తుంది. చాలా వరకు కూడా మీరు ఎన్నో టార్చర్స్ చూస్తున్నారు. బంధువుల్లోనూ ఎక్కువగా శత్రువుల్లోనూ ఉన్నారు. మీ స్నేహితుల్లో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది వ్యక్తులు మీ గురించి మీ ముందు మంచిగా మాట్లాడతారు, మీ వెనకాల చెడుగా మాట్లాడతారు. అలాగే మీరు కోరుకున్నట్టు మన గురించి ఎదురుగా మన ముందు ఒకలాగా పొగుడతారు. మనం వెళ్ళిన తర్వాత మన గురించి చెడ్డగా మాట్లాడుకునే వారు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే సరే మన వెనకాల ఉంటారో వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. వారి గురించి మనం ఎక్కువగా ఆలోచన అయితే చేయకూడదు. ఎవరైతే సరే ఒకటే గుర్తుంచుకోవాలి, మన వెనకాల ఎప్పుడైనా సరే విలువనిచ్చుకోవాలి. మన గురించి మనం విలువనిచ్చుకోవాలి. మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళు మన వెనకే ఉంటారు. మన వాళ్ళు మనకి కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, సంతోషంలో, ఆనందంలో మనకు తోడుగా ఉండాలి. ఎవరైతే మనకు కష్టం వచ్చినప్పుడు
నష్టం వచ్చినప్పుడు మనల్ని దూరంగా నెట్టేస్తారు. అన్నీ బాగున్నప్పుడు వచ్చేవాడు కాదండి బంధువులే. అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు చేయుతను అందించేవారు బంధువులు. కాబట్టి ఎవరు బంధువులు, ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అని ఇప్పటికే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తెలిసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషపు నవ్వులు నవ్వుతూ కడుపు నిండా విషాన్ని నింపుకొని పెదవులపై చిరునవ్వు నవ్వుతూ ఉండి, అంటే ఎప్పుడు వీలు దొరికితే వీళ్ళు మీ మీద చాడీలు చెబుతూ ఉంటారు. వీరిని బజారు పెడదామా అని, ఎప్పుడు వీరిని శత్రువులుగా చూద్దామా అని, వీరిని ఎప్పుడూ కూడా ఒంటరిగా మిగిలిద్దామా అని చెప్పి కాచుకొని కూర్చునే వాళ్ళు మీ బంధువుల్లో మాత్రం ఉన్నారు. మీ మిత్రువుల్లో కూడా ఉన్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీరి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుగా ఉంటారన్నమాట. అటువంటి వారు మీ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు. వారి వల్ల చాలా వరకు గతంలో నష్టాలు పడ్డారు, కష్టాలు వచ్చాయి. ఇప్పటికైనా సరే తెలుసుకొని ఇటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇక అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి. గొడవల్లో కూడా మీరు అస్సలు తలదూర్చకండి. ఈ సమయంలో ఎవరు గొడవల్లో అయినా తలదూర్స్తే మీ యొక్క మానసిక స్థితి కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఒక చిన్న మాట, అంటే గొడవలకు పడే వారి దగ్గరికి మీరు వెళ్ళకండి. అయితే ఈ సమయంలో ఈ రోజుల్లో అయితే మీకు అదే రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎవరి గొడవలకు, ముఖ్యంగా బంధువుల గొడవలకు అయితే అస్సలు వెళ్ళకండి. ఈ సమయంలో ఏంటంటే వృశ్చిక రాశి వారి కుటుంబంలో మీకు ఎక్కువగా వాల్యూ ఇవ్వండి. ఇప్పుడు ఎవరిని కాదు, మీ కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చే వాల్యూనే వాళ్ళకి ఇస్తారు. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కూడా ఎక్కువగా ఉండబోతున్నారు. అప్పుడు ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ దగ్గరే ఉన్న బంధువులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఈ సమయంలో అయితే మీ చుట్టుపక్కలే ఉంటూ, అలాగే మీ దగ్గరే ఉంటూ అన్ని విషయాలు మీ గురించి తెలుసుకుంటారు. కానీ బయట మాత్రం వాళ్ళు మీపై ఈర్ష్యను, అసూయను పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అటువంటి ఒక నిజం అయితే మీకు తెలుస్తుంది. ఆ నిజం వినగానే మీ ఒక్కసారిగా మీ గుండె జల్లుమంటుంది. ముఖ్యంగా మీ శత్రువులు అయితే మీ వెంటే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు ఈ సమయంలో అయితే తెలుసుకొని జాగ్రత్త పడండి. ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీకోసం నిలబడుతున్నారు, ఎవరు మీ కష్టాల్లో తోడుంటున్నారు, ఎవరు మీకు సహాయాన్ని అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ 2 రోజుల్లో మీకు శత్రువులు ఎవరో, మిత్రువులు ఎవరో బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీ శత్రువులకు మీరు దూరంగా ఉండండి. లేదంటే మీరు ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఎస్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలో మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి. లేదంటే చాలా నష్టపోతారు. గతంలో మీరు ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. ఇప్పుడే మీ జీవితం ఒక సరైన దారిలో నడుస్తుంది. ఇప్పుడు దైవానుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి రహస్యం అనేది బయటపడుతుంది. ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, లేదా నేరుగా కావచ్చు, ఈ విషయం అయితే మీకు తెలుస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ సంకేతంగా మీరు భావించి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి మీ పర్సనల్ విషయాలు చెప్పకండి. మీ యొక్క ఆర్థిక విషయాలు అస్సలు చెప్పకండి. కుటుంబ విషయాలు కూడా మీరు అస్సలు చెప్పకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు కెరియర్ పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. సూర్యుని ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ లేదా ఇంటి నుంచి పనిచేసే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ పనులు పెరుగుతాయి. కానీ కుజ రాహు కలయిక వల్ల పనుల్లో పరధ్యానం కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని అధిగమించే శక్తి కూడా మీకు అధికంగా ఉంటుంది. కెరియర్ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. వ్యాపారంలో మీకు శ్రమ అధికంగా ఉన్నప్పుడు మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో కుటుంబ సంబంధాల్లో కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబంలో మీరు గతంలో ఎన్నో తగాదాలు,
ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను మీరు చూస్తూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించిన గొడవలు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఖర్చులు పెరిగిన వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది. ముఖ్యంగా పొదుపు మార్గాలను మీరు ఈ 2 రోజుల్లో ఎంచుకుంటారు. ఆరోగ్యపరంగా మీకు మానసిక ఒత్తిడి, శారీరక అలసట కలిగే అవకాశాలు ఉన్నాయి. ధ్యానం చేయడం, యోగా చేయడం మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భాగస్వామి సలహా సపోర్ట్ లభిస్తుంది. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతో అభివృద్ధి దాటుల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. సహోద్యోగుల మద్దతు కూడా లభిస్తుంది. ఈ 2 రోజుల్లో విద్యార్థులకు అయితే శ్రమ అయితే అధికంగా ఉంటుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చదువుపై మీరు ఏకాగ్రత పెంచుకోండి. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే రాబోయే రోజుల్లో అంత మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, అలాగే హనుమంతుని ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది. ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన, అభిషేకం చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.